మరి ఈరోజు 19 మంది కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమడుగుతారంటే ఆ తులం బంగారం ఇస్తామన్నారు సార్ ఆ రోజు రేవంత్ రెడ్డి అవి ఇస్తలేరని అడుగుతున్నారు. మరి ఇంకోసారి అయితే గొడవ అయ్యేటట్టుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. రెండోది ఏంటంటే 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నాడు, అది కూడా ఇవ్వలేదు. మరి 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆ ఇల్లు కూడా ఇవ్వలేదు అని మరి వాళ్ళ అడుగుతారు కదా. 2500 ఇస్తామని చెప్పి అవి కూడా ఇస్తలేరు అనేటువంటిది. బట్ నేను ఏమంటా అంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యం లోపల ఏ పార్టీ అయినా కానీ మనం మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే నిజమేమో ఇవి జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఓటేపించారు. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కానీ గలీజ్ మాటలు మాత్రం అందరికీ నేర్పిస్తాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఎవరికైతే ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కానీ గతంలో ఉన్నటువంటి జనరేషన్ కానీ బూతు మాటలు ఎట్లా మాట్లాడాలో చాలా స్పష్టంగా నేర్పిస్తాడు. అందరికి మాట్లాడితే తొండలు వదులుతాము, అది వదులుతాం, ఇది వదులుతామని. ఇంత మా పోలీసు వాళ్ళు ఏమో ఎవరైనా మనోళ్ళు మామూలు వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే తీసుకుపోయి లోపటేస్తారు. మరి ఏకంగా ముఖ్యమంత్రి గారే మరి ఆ పూతు మాటలు మాట్లాడతారు. నేనేమంటా అంటే నాకు ఒక అవకాశం మంచిగా మనకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి పనిచేసుకొని ప్రజల మన్ననలు పొందితే బాగుంటుంది. నీ పూతు మాటలు ప్రజలు పిల్లలు నేర్చుకునే పరిస్థితి వస్తుంది. ఏందా తొండలు వదులుతాం, అవి వదులుతాం, ఇవి వదులుతాం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఎక్కడ ఉన్నాం? ఒకప్పుడు ఏంటంటే శాసనసభ్యులకు కానీ కార్పొరేటర్లకు కానీ లేకపోతే మంత్రులకు ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవం ఉంటుండే, అధికారులకు ఉంటుండే, ప్రజలకు కూడా ఉంటుండే. ఈరోజు ప్రజలకు గౌరవం లేకుండా అయిపోయింది, అధికారులకు కూడా గౌరవం లేకుండా అయిపోయింది. ఏకంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి పూతు మాటలు మాట్లాడారు. కాబట్టి ఆలోచించాలి ప్రజలు కూడా. పిలుపునిస్తే అడ్రస్లు గల్లంత అయిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మా క్యాడర్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిసిసి గారు పర్మిషన్ ఇవ్వకున్నా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నా. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకపోతే మనకు వీక్ పాయింట్ అయిపోతుంది మనం ఏమనకపోతే. ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి యాంటీ ప్రచారం, యూట్యూబ్లలో ప్రచారం, ఏమిచ్చిరని బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ప్రతి ఊర్లో ఇండ్లు ఇచ్చినాం, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసినాం. తాండలలో 10 సంవత్సరాల నుంచి రోడ్లే గతి లేవు. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మట్టి రోడ్లలో పోతుండే తాండా సోదరులు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. అందుకే మాకు మ్యాండేట్ ఇచ్చారు సర్పంచ్ ఎలక్షన్స్ లో. డెఫినెట్ గా 42% మేము ఇవ్వడానికి బీసీలకు మా పార్టీ సిద్ధంగా ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. రేపు ప్రభుత్వంకి వచ్చినా కోర్టుకి వచ్చినా రాకున్నా అన్ని పార్టీలు కలిసి 42% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కోర్టు ఏ తీర్పిచ్చినా కూడా మా పార్టీ తరఫున 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అన్ని పార్టీలు కూడా అదే విధంగా మీ పార్టీకి వెళ్ళి ఇవ్వండి. దానికి ఏం అవసరం లేదు. 42% ఇచ్చి ఎన్నికలకు ముందు పోదాం. ఇవాళ మేము మా సింబల్ మీద మా సత్తా చూపిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు కష్టపడి అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఈ సక్సెస్ఫుల్. డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ అంటారు. మా రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్ తోనే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవన్నీ గమనించాలా? మీకు డైజెస్ట్ అయితే లేదు. మీరు మాట్లాడే విధానం ఇవాళ ఆంధ్రాలో చదివింది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆంధ్రాలో చదివి ఆంధ్ర వాళ్ళని తిట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం టైంలో సెంటిమెంట్ పేరిట ఇష్టారాజ్యంగా ప్రవర్తించిండ్రు. పోలీస్ అఫీషియల్స్ ను కూడా